హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే స్పెషల్ ఏంటో చూడండి. రాజ్మా ఫ్రెండ్స్, రాజ్మా నానబెట్టి ఉడకపెట్టి పక్కన పెట్టాను. ఈ వాటర్ కూడా పారబోసే పని లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి కూడా పోసేస్తాము. బంగాళదుంపలు కూడా రాజ్మాతో పాటు ఉడకపెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాను. దీన్ని లాస్ట్లో ముక్కలు కట్ చేసుకుంటాను. వీటికి సంబంధించిన ఇవే ఫ్రెండ్స్. ముందుగా కడాయిలో నూనె పోసుకొని ఎప్పుడులాగే ఈ మసాలా దినుసులు వేసేస్తున్నాను. అవి ఏగుతుండగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు కూడా, కొంచెం పసుపు వేసి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాం. ఈ బంగాళదుంపను అయితే చేతితోనే నలిపేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే కత్తితో కొయ్యలేదు, చాకుతో ఇలా ముక్కలు చేసేసాను. టమాటా మెత్తబడింది ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం, ఒక స్పూను. బంగాళదుంప కాబట్టి కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు, వాతం చేయకుండా ఉంటుంది. అది పెద్ద స్పూన్ గట్టిగా చేశాను కాబట్టి ఎక్కువ, అది మీకు ఎలా చెప్పాలి, లూజ్గా అయితే 2 స్పూన్లు వేయొచ్చు ఫ్రెండ్స్. నేను గట్టిగా వాటర్ వేయకుండా గట్టిగా పట్టాను కాబట్టి మిక్సీ 1 స్పూను 2 స్పూన్లు వేసినట్టు అనమాట. లూజ్గా ఉంటే కనుక 2 స్పూన్లు వేయచ్చు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. నూనె పైకి వచ్చేసింది చూసారా. ఇలాగా వాటర్ లేకుండా వేసిన తర్వాత కూరకు సరిపడా కారం కూడా వేసుకోండి ఫ్రెండ్స్. కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత బంగాళదుంపలు వేసేసుకుందాము. బంగాళదుంపలు రాజ్మా ఉడికినాయే కాబట్టి ఎక్కువసేపు పట్టదు ఫ్రెండ్స్. అన్నీ వేగినాయి కాబట్టి అన్నీ కలిపేసుకొని చక్కగా ఆ ఉడికించిన రాజ్మా కూడా వేసేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్. చపాతీలోకి, పుల్కాలోకి, వైట్ రైస్కి, బగారా రైస్కి, దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్. శుభ్రంగా పట్టేసింది కదా మసాలా. ఇప్పుడు రాజ్మా వాటర్తో సహా పోసేసుకుందాం. ఉడికించిన రాజ్మా నీళ్ళతో సహా పోసేసుకొని ఉడికించుకోవటమే. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కానీ నేనే మర్చిపోతున్నాను ఫ్రెండ్స్. రాజ్మా నానబెట్టడం, నైట్ నానబెట్టుకోవాలి. పగలు వండుకోవాలంటే, నైట్ వండాలంటే పగలు నానబెట్టుకోవాలి. అందుకని మర్చిపోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే గుర్తుగా చేస్తున్నాను. మూత పెట్టి ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర, మసాలా, కొబ్బరి పొడి వేసుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ సైడ్గా అయిపోయిందంటే కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఇలాగ ఎందుకంటే చేతితోనే నలిపేసాను. కోసామంటే ఇంకా మెత్తగా గుజ్జులాగా అయిపోద్ది ఫ్రెండ్స్. పిల్లలు నంచుకోవటానికి ముక్కల్లాగా ఉంటాయి. చపాతీకి గ్రేవీ ఉంటుంది, నంచుకొని తింటాను, బాగుంటాయి ఫ్రెండ్స్. లాస్ట్లో గరం మసాలా, కొబ్బరి పొడి, కొత్తిమీర వేసేసి 1 నిమిషం ఆగాక ఆపేసుకోవటమే. చాలా బాగుంటుంది, కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. చికెన్, మటన్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. పూరికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది 1 నిమిషం మూత పెట్టుకొని ఆపేసుకుంటాను. అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది కర్రీ. ఇది స్టవ్ ఆపేసాక మళ్ళీ ఇది గట్టి పడిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం ఇలాగ ఉన్నప్పుడే స్టవ్ ఆపుకోవాలి. ఇంకా కొద్దిగా గట్టిపడిందా ఉడకనిచ్చామంటే బంగాళదుంప నీళ్ళు అంతా పీల్చేసుకొని, ఈ రాజ్మా కూడా పీల్చేసి, వాటర్ అంతా పీల్చేసిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం లూజ్గా ఉంచితేనే కూర గ్రేవీగా ఉంటుంది. నేనైతే వైట్ రైసే చేశాను ఫ్రెండ్స్. వేడి వేడి రైస్ పెట్టుకొని చక్కగా కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కర్రీ కొంచెం వేసుకుంటాను. స్టవ్ అయితే ఆపేస్తాను ఫ్రెండ్స్. అయిపోయింది. ముందుగా నేనే తినాలి, ఎందుకంటే అది ఎలా ఉందనేది ముందు నేనే టేస్ట్ చేయాలన్నమాట. ఎవరైనా అంతే. నేనైతే అన్నానికి ఎక్కువ ఇష్టపడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే పుట్టిన కాడి నుంచి అన్నం ముట్టిస్తారు
6 నెలలు వస్తే అన్నం ముట్టిస్తారు కదా, అన్నంతోనే పెరుగుతాం, పెద్దవాళ్ళం అవుతాం. గుజ్జు అన్నం చేయని, పప్పు అన్నం పెట్టని, ఏదన్నా పెట్టని అన్నమే కదా. ఇప్పుడేం డైట్లని, చపాతీలని, పులకాలని తింటూ ఉంటే ఇంకేముంది ఫ్రెండ్స్. నేనైతే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. రైస్ అయితే పెట్టేసుకున్నాను, వేడి వేడి అన్నం, రాజ్మా బంగాళదుంప కర్రీ. నేనైతే వచ్చేసాను ఫ్రెండ్స్. నా అన్నం అయితే ఇదే. కొంచెం కూర అన్నం, కొంచెం పెరుగన్నం తింటే సరిపోతుంది ఫ్రెండ్స్. పచ్చళ్ళు ఎలాగో ఉంటాయి కాబట్టి. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కర్రీ ఎలా ఉందనేది, మీరు ఎలా వండుతారో కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.